హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ రిలీఫ్ అండ్ రికంపెన్స్. సో రికంపెన్స్ అంటే నష్టపరిహారం అని అర్థం. కాంపెన్సేషన్కి ఇంకొక పదం ఏంటంటే రికంపెన్స్. నష్టానికి పరిహారంగా ఏదైనా బాధలో ఉండే వాళ్ళకి పాండమిక్ వల్ల కావచ్చు, డిజాస్టర్స్ వల్ల కావచ్చు, కలామిటీస్ వల్ల అంటే తుఫానులు, వరదలు, భూకంపాలు వల్ల నష్టపోయిన వాళ్ళకి పరిహారాన్ని చెల్లించేటప్పుడు వీ కెన్ యూజ్ దిస్ వర్డ్ కాల్డ్ రికంపెన్స్. రిలీఫ్ అన్న అంతే, ఉపశమనం. రిలీఫ్ అంటే అర్థం ఏంటి? ఉపశమనం. కష్టం నుంచి, ప్రాబ్లం నుంచి చిన్న ఉపశమనాన్ని మనం రిలీఫ్ అని చెప్పి అంటాం. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద టైటిల్. సో బిఫోర్ ఐ మూవ్ ఫర్దర్, లెట్ మీ tell you the most beautiful about the most beautiful course that we are offering. I will tell you 5 reasons to choose our UPSC Infinity. మనం ఆఫర్ చేస్తున్న యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎందుకు యూనిక్ అండ్ ఎందుకు స్పెషల్ అని నేను 5 రీజన్స్ ఇస్తాను. And we are the only organization giving lifetime validity on both live as well as recorded. ఈవెన్ రికార్డెడ్లో కూడా యూ విల్ హ్యావ్ లేటెస్ట్ కంటెంట్. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం సార్, 4 years బ్యాక్ రికార్డ్ చేసి మాకు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు, కొత్తగా రికార్డ్ చేయలేదని. మన ఇన్స్టిట్యూట్లో అలా కాదు. యూ విల్ రికార్డెడ్లో కూడా లేటెస్ట్గా ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి మీకు. అంటే మీకు లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది తప్పితే యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీరు ఉద్యోగం వచ్చేంత వరకు, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో ఇట్ కవర్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూపీఎస్సీ. మొత్తం కవర్ అవుతుంది. ఆప్షనల్కి సెపరేట్గా తీసుకోవాలి. ఎక్సెప్ట్ ఆప్షనల్, రెస్ట్ ఎవ్రీథింగ్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ బిగినర్ ఫ్రెండ్లీ. చాలామంది ముందే ఎన్సీఆర్టీస్ చదివేసి రావాలా, డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చా అని అడుగుతూ ఉంటారు. అబ్సల్యూట్గా డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. చాలా నెమ్మదిగా, ఓపిక్గా, డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమయ్యేంత వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయని అడిగి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇన్స్టిట్యూట్ యొక్క పాలసీ. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్. కరెంట్ అఫైర్స్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. చాలా అంటే చాలా. ఎంత అంటే 3 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ డెడికేటెడ్. 3 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ డెడికేటెడ్ ఆన్ ఎ డైలీ బేసిస్. పిఐబి ఎనాలిసిస్ డైలీ జరుగుతుంది, హిందూ ఎనాలిసిస్ డైలీ జరుగుతుంది. ఇవి కాక అదర్ కరెంట్ అంటే వీటిలో రానివి, పిఐబిలోని, హిందూలోని కవర్ కాని ఆర్టికల్స్ కూడా ఇంకొక ఫ్యాకల్టీ కవర్ చేస్తారు. ఆల్ కరెంట్ అఫైర్స్కి కూడా ఏ రోజుకి ఆ రోజు పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. యూ విల్ గెట్ పీడిఎఫ్స్, యూ విల్ గెట్ 3 వీడియోస్ ఆన్ ఏ డైలీ బేసిస్. సో ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు కవర్ అయిపోవడం వల్ల ఎగ్జామ్ ముందు అసలు ఏమాత్రం ఇబ్బంది అనేది ఉండదు. అండ్ ఇది చూడండి, నో వన్ ఇన్ ద కంట్రీ విల్ బీ ఏబుల్ టు గివ్ ఇట్. ఎవరు ఇవ్వట్లేదు కూడా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే గ్రూప్ 1, ఏపీ, టిఎస్ 2 గ్రూప్ 1 కూడా మనం ఆఫర్ చేస్తాం, తెలంగాణకి, ఏపీకి. మరియు గ్రూప్ 2కి, ఆర్బీఐ గ్రేడ్ బికి, నాబార్డ్ గ్రేడ్ ఏకి, సెబీ గ్రేడ్ ఏకి, ఎస్బీఐ, ఐబిపిఎస్, ఎస్ఎస్సిసిజిఎల్, ఇన్ని ఎగ్జామ్స్కి మనం ఆల్రెడీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్కి ఫ్రీ యాక్సెస్ అనేది వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి. అయితే దీనికి ఫీజు ఎంత? ఎఫోర్డబుల్ ఫీ ఉంటుంది. మీరు 5,000 per month చొప్పున కట్టుకోవచ్చు. మీరు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా మీ కార్డు కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. అలా వెళ్తే 60,000 రూపీస్ ఫీజు. నేను మనీ సేవ్ చేసుకుంటాను, నా దగ్గర క్యాష్ ఉంది, ఒకేసారి కట్టేస్తాను అనుకుంటే 50,000 రూపీస్ ఫీజు. అండ్ ఇది వ్యాలిడ్ టిల్ 15th July. ఇవాళ 2nd July. సో ఇంకో 13 days వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతి 15 daysకి మేము ఫీజు రివైజ్ చేస్తూ ఉంటాం, రైట్? అండ్ దీనికి మీరు ఎవరితో మాట్లాడాలి? ప్రత్యూష మేడంతో మాట్లాడాలి. ఈ నెంబర్కి కాల్ చేయాలి. ఒకవేళ మీకు ట్రయల్ కావాలన్నా సరే ట్రయల్ అడగండి, మేడం యాప్కి యాక్సెస్ ఇస్తారు, మీరు చూడొచ్చు, రైట్? టేక్ కేర్, బాయ్. The judiciary did well to assert the rights of pandemic hit workers and families. Judiciary did well అంటే బాగా, ఇట్ డిడ్ గుడ్ అంటే బాగా చేసింది. ఏంటి? టు అసర్ట్ అంటే నొక్కి చెప్పడం. ఏ విషయంలో? ద రైట్స్ ఆఫ్ పాండమిక్ హిట్ వర్కర్స్, పాండమిక్ వల్ల దెబ్బతిన్న వర్కర్స్ మరియు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని చెప్పి అసర్ట్ చేసింది జ్యుడిషియరీ. అలా చేయడం అనేది బాగా ఉంది. ఇట్ డిడ్ వెల్ టు అసర్ట్, మంచిగా చేసింది అని అర్థం. It is a matter of relief and satisfaction that the Supreme Court has prodded the Union government to perform its statutory duty of fixing a compensation for the families of those who lost their kin to the COVID-19
pandemic. It is a matter of relief and satisfaction. Important sentence ఇది. Relief అంటే ఉపశమనం, ప్రాబ్లం నుంచి ఉపశమనం, సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి. దట్ ద సుప్రీం కోర్ట్ ఎందుకు దట్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ప్రాడెడ్ ది యూనియన్ గవర్నమెంట్. ప్రాడ్ అంటే మీనింగ్ ఒక పాయింటెడ్ ఆబ్జెక్ట్, ఒక సన్నని పాయింటెడ్ ఆబ్జెక్ట్తో మనం గిచ్చామనుకోండి, గిచ్చడాన్ని ఇలా ఒక సూత్తో గిచ్చడం, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ ఇలా అనడాన్ని మనం ప్రాడ్ అంటాం. ఇలా తొయ్యడాన్ని, గిచ్చడాన్ని ప్రాడ్ అంటాం. అయితే ఇక్కడ మీనింగ్, ఆ మీనింగ్ ఉందో, గిచ్చిందనే మీనింగ్ రావట్లేదుగా, మరి ఏ మీనింగ్ వస్తుంది? కన్విన్స్ చేసిందని, పర్సువేడ్ చేసింది, ఓకే, పర్సువేడ్ చేసింది లేదా కన్విన్స్ చేసింది అనే మీనింగ్ వస్తుంది. సో సుప్రీంకోర్టు మెల్లగా మన ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసింది అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. దేనికి? టు పర్ఫార్మ్ ఇట్స్ స్టాట్యుటరీ డ్యూటీ ఆఫ్, చట్టపరంగా తన డ్యూటీ అయిన ఏంటిది? ఆఫ్ ఫిక్సింగ్ ఏ కాంపెన్సేషన్, నష్టపరిహారాన్ని ఫిక్స్ చేయడం అనేది తన డ్యూటీ. ఎందుకు అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కిందకి ఇది వచ్చేసింది, COVID-19 కూడా. సో ఇందుకెందుకు వచ్చింది కాబట్టి మరి డిజాస్టర్లో సఫర్ అయిన వాళ్ళకి ఇవ్వాలి కదా కాంపెన్సేషన్, అది తన స్టాట్యుటరీ డ్యూటీయే కదా. ఆ డ్యూటీ మీరు పర్ఫామ్ చెయ్యాలి అని చెప్పి పర్సువేట్ చేసింది లేదా కన్విన్స్ చేసింది. గవర్నమెంట్ ముందేమో నేను ఇవ్వలేను, అంతంత ఇవ్వలేమని చెప్పింది, తర్వాత మళ్ళీ మాట మార్చింది. సో సుప్రీంకోర్టు మెల్లగా గవర్నమెంట్ని కన్విన్స్ చేసింది ఏ విషయంలో? టు పర్ఫార్మ్ ఇట్స్ స్టాట్యుటరీ డ్యూటీ ఆఫ్ ఫిక్సింగ్ కాంపెన్సేషన్. ఎవరికి? ఫర్ ద ఫ్యామిలీస్ ఆఫ్ దోస్ హూ లాస్ట్ దేర్ కిన్ అంటే రిలేటివ్స్, రిలేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అని అర్థం. టు ది COVID-19 పాండమిక్, COVID-19 పాండమిక్కి తన వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం వచ్చేలాగా సెంట్రల్ గవర్నమెంట్ని సుప్రీంకోర్టు కన్విన్స్ చేసింది, పర్సువేట్ చేసింది అని అర్థం. ది ఆర్డర్ కమ్స్ క్లోజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ అని అర్థం. క్లోజ్ ఆన్ ద హీల్స్ ఆఫ్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్, ఫాలోయింగ్, దాన్ని ఫాలో అవుతూ. దీన్ని a slew of directions on registering the country's vast unorganized workforce and its army of interstate laborers on a national database and ensuring that none of them went hungry. ఫస్ట్ ఏం చెప్పారంటే, దీనికంటే ముందు ఏ స్లూ ఆఫ్ డైరెక్షన్స్, స్లూ అంటే ఏ లాట్ ఆఫ్ డైరెక్షన్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? సుప్రీంకోర్టుకు వచ్చాయి. ఏ విషయంలో వచ్చాయి? ఆన్ రిజిస్టరింగ్ ది కంట్రీస్ వాస్ట్ అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్. అన్ఆర్గనైజ్డ్ వర్క్ ఫోర్స్ అంటే ఎవరినైతే ఫార్మల్ గా గుర్తించలేదో, గవర్నమెంట్ PF అకౌంట్స్లోనూ వీటిల్లోనూ లేని వాళ్ళు, ట్యాక్స్లు కట్టని వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ అన్ఆర్గనైజ్డ్ అంటే మన కన్స్ట్రక్షన్ వర్కర్స్, లేబరర్స్, వీళ్ళందరికీ ఎటువంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, వీళ్ళకి గుర్తింపు కార్డులు లేవు, వీళ్ళు అసలు ఉన్నారన్న విషయం కూడా గవర్నమెంట్కి తెలియని పరిస్థితి వచ్చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఒక చోట ఉండరు, మైగ్రెంట్స్, ఊర్లో ఉన్న బెనిఫిట్స్ అందవు, టౌన్లో ఉన్న బెనిఫిట్స్ అందవు, వీళ్ళు ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉండరు. ఇది ప్రాబ్లం అనమాట. అందుకని వాళ్ళని రిజిస్టర్ చేయమని చెప్పింది. అండ్ ఇట్స్ ఆర్మీ ఆఫ్ ఇంటర్ స్టేట్ లేబరర్స్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళే లేబరర్స్, బీహార్ నుంచి మనకు వస్తారు చూడండి, తమిళనాడుకి, ఆంధ్రకి, ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఒక నేషనల్ డేటాబేస్ మెయింటైన్ చేయండి, దాంట్లో రిజిస్టర్ చేయండి. అండ్ ఎన్షూరింగ్ దట్ నన్ ఆఫ్ దెమ్ వెంట్ హంగ్రీ, వాళ్ళెవ్వరు కూడా ఆకలితో ఉండే పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే ఇప్పుడు PDS ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఊర్లలో చాలా మందికి రేషన్ కార్డు ద్వారా ఇస్తారు. 5 కేజీలు గోధుమలని, పప్పులని, ఉప్పులని, పంచదారని ఇస్తారు. వీళ్ళకేమో ఏమీ ఉండిసావు, వీళ్ళు ఉన్న చోటేమో ఉండదు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకే వీళ్ళందరికీ కూడా అందాలి సర్వీసెస్, గవర్నమెంట్ ఏ బెనిఫిట్స్ ఇచ్చినా, ఏ స్కీమ్స్ తీసుకొచ్చినా వీళ్ళకి కూడా అందాలంటే వాళ్ళని ఫస్ట్ రిజిస్టర్ చేయాలి అని గవర్నమెంట్ ఏం చెప్పింది, సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. ఆన్ ద ఇష్యూ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎక్స్గ్రేషియా పేమెంట్ టు దోస్ affected by the pandemic, a notified disaster under the Disaster Management Act, the center initially took the untenable stand that it lacked the financial resources to compensate for every COVID-19 death. అసలు COVID-19 వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి చేసేలో ఇంతకుముందు ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ it came up with untenable stand. Untenable అంటే something that cannot be డిఫెండ్ చెయ్యలేనిది, నిలబడనది, ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ గా లేకపోతే అది అన్టెనబుల్ అవుతుంది. అన్టెనబుల్ స్టాండ్ ఏం తీసుకుంది? ఇట్ ల్యాక్ ది మన దగ్గర డబ్బులు లేవు, ఇనీషియల్ గా ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేవు, చనిపోయిన ప్రతి వాడిని కాంపెన్సేట్ చేయాలంటే మాకెలా అవుతుంది, గవర్నమెంట్ దగ్గర అంత డబ్బులు లేవు అని చెప్పి మాట చెప్పింది ఫస్ట్. అప్పుడు ఇమీడియట్ గా క్వశ్చన్స్ ఏమొస్తాయి, మరి సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ డబ్బులు ఎలా వచ్చాయి,
మోదీ గారు ఫ్లైట్ ట్రిప్లకి డబ్బులు ఎలా వచ్చాయి, దీనికి ఎందుకు వచ్చాయి, దానికి ఎందుకు వచ్చాయి అని చెప్పి క్వశ్చన్లు వచ్చేస్తాయి. అందుకే అది అన్టెనబుల్ స్టాండ్ అనేది వచ్చింది అక్కడ. అన్టెనబుల్ స్టాండ్ అని చెప్పి అన్నారు. హవెవర్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి, ఎక్స్గ్రేషియా అన్నారు. ఎక్స్గ్రేషియాకి మీరు డిక్షనరీలో మీనింగ్ తీసుకుంటే సంథింగ్ దట్ ఈస్ గివెన్ యాజ్ ఎ మోరల్ ఆబ్లిగేషన్, ఏ మనీ ఆర్ గిఫ్ట్ గివెన్ యాజ్ ఎ మోరల్ ఆబ్లిగేషన్ రాదర్ దెన్ ఏ లీగల్ ఆబ్లిగేషన్ అని చెప్పి డెఫినేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గవర్నమెంట్ ఒక నష్టపోయారు అంటే దానికి మనం ఇచ్చేది ఏమవుతుంది, పరిహారం అవుతుంది. అది గిఫ్ట్ కాదు. నువ్వు గవర్నమెంట్ తప్పు చేసింది, దానివల్ల ఎలా వస్తుందంటే COVID-19 అనేది ఒక డిజాస్టర్ అని చెప్పి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో నోటిఫై చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో నోటిఫై చేసినప్పుడు పరిహారం చెల్లించాలని చెప్పి చట్టం చెప్తుంది. సో కాబట్టి ఇది బోత్ కాంపెన్సేషన్ అవుతుంది. అంటే ఇది మోర్ ఆఫ్ ఎ కాంపెన్సేషన్ దాన్ అండ్ ఎక్స్గ్రేషియా. కానీ డిక్షనరీలో మీకు ఎక్స్గ్రేషియా మీనింగ్ చూస్తే ఇలా ఉంటుంది అనమాట, సంథింగ్ దట్ ఈస్ గివెన్ యాజ్ ఎ మోరల్ ఆబ్లిగేషన్ నాట్ యాజ్ లీగల్ ఆబ్లిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద ఎవరో చనిపోయారు అనుకోండి, రోడ్డు మీద సడన్ గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళకి మన సీఎం గారు ఒక 10 లక్షల రూపాయలు ప్రకటించారనుకోండి. సీఎం గారు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? లీగల్ గా లేదు, రాదు. యాక్సిడెంట్ అయిన ప్రతి వాళ్ళకి ఇవ్వాలని రూల్ లేదు. అయినా సరే సీఎం గారు ఇచ్చారనుకోండి, అప్పుడు అది ఎక్స్గ్రేషియా పేమెంట్ అవుతుంది. అర్థమైందా? లీగల్ ఆబ్లిగేషన్ లేకుండా ఓన్లీ మోరల్ ఆబ్లిగేషన్ తో మనం కాకపోతే ఎవరు చేస్తారని చేస్తే దాన్ని ఎక్స్గ్రేషియా అంటాం. లీగల్ ఆబ్లిగేషన్ అంటే కాంపెన్సేషన్. ఇది చిన్న డిఫరెన్స్. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే మీకు రెండు వచ్చేసాయి ఒకేసారి. ఒకే సిచ్యువేషన్ కి కాంపెన్సేషన్ అనే పదాన్ని వాడారు మరియు ఎక్స్గ్రేషియా పదాన్ని కూడా వాడేశారు. However, it later admitted that it was not the adequacy of resources that made it avoid any compensation, but rather its decision to prioritize expenditure in response to the pandemic. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది. అడ్మిట్ అంటే ఒప్పుకోవడం. ఏమని ఒప్పుకుంది? దట్ ఇట్ వాజ్ నాట్ ది అడిక్వసీ ఆఫ్ రిసోర్సెస్. వనరులు లేకపోవడం కాదు, వనరులు లేకపోవడం వల్ల మేము అవాయిడ్ చేయలేదు కాంపెన్సేషన్ ని, కాకపోతే రాదర్ ఇట్స్ డెసిషన్ టు ప్రయారిటైజ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించినప్పుడు కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఒక ఆస్పెక్ట్, అదే డబ్బులతో హాస్పిటల్స్ బిల్డ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం అనేది ఇంకో ఆస్పెక్ట్. ఈ రెండిట్లో ఏది బెటర్ అన్నప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టాలని డిసైడ్ అయ్యాము, దానికి ప్రయారిటైజ్ చేయాలని అనుకున్నామే తప్పితే కాంపెన్సేషన్ ఇవ్వకూడదు అనేది ఉద్దేశం కాదు అని చెప్పి తర్వాత చెప్పింది. ఇట్ ఈస్ ఇండీడ్ ట్రూ that unlike more frequent disasters such as cyclones, earthquakes, and floods, a pandemic that has hit every country is not a one-time calamity, but an ongoing and prolonged phenomenon. అర్థమైందా? ఆన్గోయింగ్ అండ్ ప్రొలాంగ్ ఫెనామినన్. ఇప్పుడు చూడండి, ఎర్త్ క్వేక్ వచ్చినా, ఫ్లడ్ వచ్చినా, సైక్లోన్ వచ్చినా అవన్నీ ఏంటి, వన్ టైం అలా వస్తాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ ఎప్పుడో వస్తాయి. కానీ పాండమిక్ అలా కాదు కదా, ఆన్గోయింగ్ ఫినామినన్. 2020లో వచ్చింది, ఎండ్ అయిపోయిందా, 21లో కంటిన్యూ అవుతుంది, ఎండ్ అయిందా 22 కూడా వెళ్ళొచ్చు. 5 years అయితే 5 years కూడా ఆన్గోయింగ్ ఫినామినన్. ప్రతి వాడికి కాంపెన్సేషన్ ఇస్తూ వెళ్ళడం కుదురుతుందా? కుదరదు. అందుకే రాశారు, ఏమన్నారు వాళ్ళు, అందుకనే ఇట్ ఈస్ నాట్ ఏ వన్ టైమ్ యాక్టివిటీ, వన్ టైమ్ కెలామిటీ లైక్ సైక్లోన్, ఫ్లడ్ ఆర్ ఎర్త్ క్వేక్, బట్ అన్ ఆన్గోయింగ్ అండ్ ప్రొలాంగ్డ్ ఫినామినన్. అది ఒకసారి వస్తాయి, ఒక రోజులో హడావిడి చేస్తే పోతాయి. ఇది అలా కాదు, ప్రొలాంగ్ అవుతుంది. అది కూడా ప్రతి దేశంలోనూ వచ్చింది ఇది అలా అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది. వాటి కాంపెన్సేషన్ ఇవ్వడం అంటే ఈజీ మాకు, ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, ఎవరో ఒకరికి వస్తూనే ఉంటుంది, ఇలా ఎంతమందికి ఇస్తూ పోతాం అనేది గవర్నమెంట్ యొక్క వాదన. అయితే హవెవర్ the court has rightly found that this was not reason enough for the government to evade its duty to include ex gratia assistance on account of loss of life in its guidelines for minimum standards of life to those hit by the disaster. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే, మీరు చెప్తున్న ఈ రీజన్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, ఈ రీజన్ చెప్పి మీరు ఎస్కేప్ అవ్వకూడదు. ఇవేడ్ అంటే తప్పించుకోవడం, ఈ రీజన్ చెప్పి గవర్నమెంట్ తన బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. యూ మస్ట్ ఇంక్లూడ్ ఎక్స్గ్రేషియా అసిస్టెన్స్. ఎక్స్గ్రేషియా అసిస్టెన్స్ అంటే హెల్ప్ని మీరు ఇంక్లూడ్ చేయాలి, రైట్? ఎందువల్ల అంటే COVID-19 వల్ల లాస్ ఆఫ్ లైఫ్ అనుభవించిన వాళ్ళకి చూడండి, ఎవేడ్ ఇట్స్ డ్యూటీ టు ఇంక్లూడ్ ఎక్స్గ్రేషియా అసిస్టెన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ లాస్ ఆఫ్ లైఫ్
ప్రాణాలు కోల్పోవడం వల్ల ఎవరైతే నష్టపోయారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా అసిస్టెన్స్ అనేది ఇవ్వాలి. అది ఇవ్వడం అనేది మీ యొక్క డ్యూటీ. ఇది మీరు గైడ్ లైన్స్ లో కూడా మెయింటైన్ చేయాలి. గైడ్ లైన్స్ ఫర్ మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ రిలీఫ్ లో మెయింటైన్ చేయాలి. మినిమం స్టాండర్డ్స్ ఆఫ్ రిలీఫ్ లో ఎక్స్గ్రేషియా షుడ్ ఆల్సో బి ఏ పార్ట్ అని సుప్రీంకోర్టు అంటుంది. టు దోస్ హిట్ బై డిజాస్టర్ ద కోర్ట్ కరెక్ట్లీ డిడ్ నాట్ ఫిక్స్ ఏ కాంపెన్సేషన్ అమౌంట్. ఎంత ఇవ్వాలి అనేది కోర్టు ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఫినాన్సెస్ బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. కోర్టే చెప్పేస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తుంది? అందుకని కోర్టు కరెక్ట్ గా ఏం చేసింది, ఇట్ డిడ్ నాట్ ఫిక్స్ ఎ కాంపెన్సేషన్ అమౌంట్ ఫర్ ఈచ్ డెత్, లీవింగ్ పాలసీ డెసిషన్ బై ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ ద సెంటర్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు సెంటర్ కలిపి మీరు డిసైడ్ అవ్వచ్చు, ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇన్ అన్ ఎర్లియర్ ఆర్డర్ the court dealt with the need for comprehensive registration of all interstate and unorganized workers in the country. ఇంతకు ముందు రిలీజ్ చేసిన ఆర్డర్లో కోర్టు ఏం చెప్పింది, ఇదేం డీల్ చేసింది, ఇట్ డెల్ట్ విత్ ద నీడ్ ఫర్ కాంప్రహెన్సివ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ ఇంటర్స్టేట్ అండ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ. ఇంటర్స్టేట్ వర్కర్స్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళే వాళ్ళు, అనార్గనైజ్డ్ అంటే ఎక్కడ గవర్నమెంట్ డేటాలో రిజిస్టర్ కాని వాళ్ళందరినీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని కోర్టు డీల్ చేసింది. It is unfortunate that it needed a pandemic and the resulting humanitarian, social and economic crisis for millions of workers to give an impetus to the process. ఇది ఎప్పుడో జరగాలి, కానీ ఒక ఇంత హ్యూజ్ ప్రపోర్షన్స్ లో వచ్చిన పాండమిక్ వస్తే గానీ బండి కదలలేదు. అందుకే రాశారు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, ఇది దురదృష్టకరం. ఏంటి, దట్ ఇట్ నీడెడ్ ఎ పాండమిక్. దేనికి? టు గివ్ ఎన్ ఇంపెటస్ టు ది ప్రాసెస్. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఇంపెటస్ అంటే ఒక పుష్, జెంటిల్ పుష్. ఈ ఇంపెటస్, ఈ ప్రాసెస్ కదలడానికి పాండమిక్ రావాల్సి వచ్చింది. ఈ పాండమిక్ వచ్చి ఇంత హ్యుమానిటేరియన్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్, సోషల్ క్రైసిస్ వస్తే గానీ బండి కదలలేదు అనేది ఇక్కడ మీనింగ్. ద సుప్రీం కోర్ట్ వైల్ డిస్పోజింగ్ ఆఫ్ suo motu proceedings on the miseries of migrant laborers has now fixed a deadline of December 31st this year for all states and union territories to complete the process. Supreme Court while disposing of అంటే అర్థం ఏంటంటే డీల్ విత్ సంథింగ్ కన్విన్సింగ్లీ, కంప్లీట్ గా ఒక విషయాన్ని డీల్ చేయడాన్ని ఏమంటాం, డిస్పోజ్ ఆఫ్. ఇఫ్ యూర్ డిస్పోజింగ్ ఆఫ్ అన్ ఇష్యూ, దట్ మీన్స్ ఆ ఇష్యూని కంప్లీట్ గా రిజాల్వ్ చేస్తావు, సాల్వ్ చేస్తావు, హ్యాండిల్ చేస్తావు అని అర్థం అన్నమాట. దేని సో మోటో ప్రొసీడింగ్స్ ఆన్ ది మిజరీస్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. మైగ్రెంట్ వర్కర్స్ యొక్క బాధల మీద తనంతట తానే మొదలుపెట్టిన, సువో మోటో అంటే ఆన్ ఇట్స్ ఓన్ వొల్యూషన్, తనంతట తానే, ఓకే, విత్ ఎవరు ఏమీ చేయకుండా తనంతట తానే మొదలుపెట్టిన ఈ ప్రొసీడింగ్స్ ని కన్క్లూడ్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హ్యాస్ నౌ ఫిక్స్డ్ ఎ డెడ్ లైన్ ఆఫ్ December 31st. December 31st లోపు అన్ని రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్ ఏం చేయాలి, ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి అని చెప్పి డెడ్ లైన్ పెట్టింది. ఏ ప్రాసెస్? వాళ్ళందరినీ రిజిస్టర్ చేయాల్సిన ప్రాసెస్. ద సెంటర్ హ్యాస్ బీన్ గివెన్ డెడ్ లైన్ ఆఫ్ July 31st. సెంట్రల్ గవర్నమెంట్ కూడా July 31st డెడ్ లైన్ ఇచ్చింది. టు మేక్ అవైలబుల్ ఏ పోర్టల్. మరి పోర్టల్ ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పోర్టల్లో ఈ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అన్ని కూడా అప్డేట్ చేస్తాయి అని సెంట్రల్ గవర్నమెంట్ కూడా July 31st డెడ్ లైన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఇట్స్ నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. నేషనల్ డేటాబేస్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. Right. Unorganized workers project so that it may be used for registering unorganized workers across the country. సో ఆ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తే ఇంకా స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అందరూ కూడా అదే పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది పాయింట్ అక్కడ. However, the union government which was directed to make such a common model available to states as far back as in August 2018.
2018 కల్లా ఇనీషియల్గా ఇట్ వాస్ సపోజ్ టు మేక్ సచ్ డేటాబేస్ అవైలబుల్. అంటే అలాంటి పోర్టల్ 2018 ఆగస్ట్ కల్లా అవైలబుల్గా ఉండాల్సిన ఆబ్లిగేషన్ ఉండింది, కానీ చేయలేదు. ఇప్పుడు ఏమంటుంది యూనియన్ గవర్నమెంట్? ఇట్ క్లెయిమ్డ్, ఏమనింది? క్లెయిమ్డ్ అంటే చెప్పిందని. ఏమనింది? ద వర్క్ ఆన్ డెవలపింగ్ ద పోర్టల్ వాజ్ ఎఫెక్టెడ్ డ్యూ టు ది ఫాలోఅవుట్ ఆఫ్ ది పాండమిక్. పాండమిక్ వల్ల ఫాలోఅవుట్ అంటే ఒక నెగిటివ్ కాన్సిక్వెన్స్. పాండమిక్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ వల్ల ఈ వర్క్ అనేది వాయిదా పడింది అని చెప్పింది. ఎఫెక్ట్ అయింది, ఇంపాక్ట్ అయిందని చెప్పింది. యాక్చువల్గా 2018కే పూర్తి చేయాల్సిన పని అది. అప్పటికే పాండమిక్ ఉంది, లేదు, గవర్నమెంట్ తన పని తను చేయలేకపోయింది. ఇప్పుడు పాండమిక్ వల్ల డిలే అయిపోయింది, అది ఎఫెక్ట్ అయిందని గవర్నమెంట్ చెప్తోంది. The code has pulled up the Union Labour Ministry for its apathy and lackadaisical attitude. Pull up అంటే మీనింగ్ ఏంటి? వెంటనే ఇప్పుడు ఇఫ్ యూ పుల్ అప్ సమ్వన్, వాళ్ళు ఏదో తప్పు చేశారు అని చెప్పి అండం. తప్పు చేసినప్పుడు మనం వీసే మామూలుగా వెహికల్కి అయితే కాజింగ్ ఏ వెహికల్ స్టాప్ అని చెప్పి అంటాం మనం. కానీ ఇఫ్ యూ పుల్ అప్ సంథింగ్ ఆర్ ఇఫ్ యూ పుల్ అప్ సమ్వన్, ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ మీనింగ్. అంటే ఒక తప్పుని ఎత్తి చూపడం. దేనికి? ఫర్ ఇట్స్ ఎపతి అండ్ లాకడైసికల్ యాటిట్యూడ్. ఎపతి అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్ లేకపోవడము, అంటే కన్సర్న్ లేకపోవడం. రెండోది లాకడైసికల్ యాటిట్యూడ్ అంటే బద్ధకంగా ఉండడం, అంటే వెంటనే చేయకుండా, ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం. ఇఫ్ యు ఆర్ లాకడైసికల్, యు ఆర్ నాట్ షోయింగ్ ఎనర్జీ, యు ఆర్ నాట్ షోయింగ్ ఎంతూజియాజం, అది కదా. అండ్ డైరెక్టెడ్ దట్ ది ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ షుడ్ బిగిన్ బై July 31st జూలై కల్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలి. మీరు 31st జూలై కల్లా పోర్టల్ రెడీ చేసి ఇవ్వాలి, మిగిలిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని అర్థం. The verdicts open up the possibility that the interstate and unorganized workers will at last be able to reap the benefits of welfare laws enacted for them. అర్థమైందా? సో ఈ వర్డిక్ట్స్ అనేవి ఓపెన్ అప్ ఈ తీర్పులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అనేవి ఏ పాసిబిలిటీస్ ఓపెన్ అప్ చేస్తున్నాయి? దట్ ఇంట్రెస్టెడ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ విల్ ఎట్ లాస్ట్ బి ఏబుల్ టు రీప్ ద బెనిఫిట్స్ ఆఫ్ వెల్ఫేర్ లాస్ ఎనాక్టెడ్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మరియు చట్టాల యొక్క బెనిఫిట్స్ ని ఎప్పటికైనా వాళ్ళు ఆ బెనిఫిట్స్ ని పొందగలిగే పాసిబిలిటీస్ ని ఇది ఓపెన్ అప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు రిజిస్టర్ చేయకపోవడం వల్ల ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా వాళ్ళకి అందట్లేదు. ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ లేదు. అందుకని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ ఇప్పుడైనా సరే గవర్నమెంట్ వాళ్ళ కోసం ఏదైనా అనౌన్స్ చేసినా అది వాళ్ళకి అందే అవకాశం అనేది కలుగుతుంది. దీస్ ఇంటర్వెన్షన్స్ అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ప్రభుత్వం కానీ ఆర్గనైజేషన్ కానీ ఇన్వాల్వ్ అయ్యి యాక్షన్ తీసుకుంటే దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. ఇంటర్ఫియర్ అవ్వడం అంటే సుప్రీంకోర్టు ఇలాంటి విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వడం, పాజిటివ్ గా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి తను పూనుకొని ఇంటర్వీన్ అవ్వడం అనేది దేన్ని సిగ్నిఫై చేస్తుంది? ద రిజువనేషన్ అండ్ అసర్షన్ ఆఫ్ ఎ కోర్ట్ సీన్ యాజ్ సమ్వాట్ రెటిసెంట్ అంటిల్ రీసెంట్లీ. రెటిసెంట్ అంటే సమ్వన్ హూ ఈస్ అన్విల్లింగ్ టు స్పీక్, ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే వాళ్ళని రెటిసెంట్ అంటారు. కోర్టు ఏంటి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా నోరెప్పట్లేదు అన్నట్టుగా అనుకునే వాళ్ళు ఇంతవరకు. ఇప్పుడు అలాంటి కోర్టుకి ఎనర్జీ వచ్చినట్టు. రిజువనేషన్ అంటే రీఎనర్జైజ్ అయినట్టుగా, అసర్షన్ అంటే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది సిగ్నిఫై చేస్తుంది కోర్టు మారింది. ఇంతవరకు సైలెంట్ గా ఉన్న కోర్టు ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది, మాట్లాడుతుంది, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తోంది అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.